الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد: وأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ولا تقولن لشيء إني فاعل ذلك غدا إلا أن يشاء الله واذكر ربك إذا نسيت وقل عسى أن يهديني ربي لأقرب من هذا رشدا. قال النبي صلى الله عليه وسلم: من كان يؤمن بالله واليوم الآخر فليقل خير أو ليصمت. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు నేర్పించినటువంటి క్రమశిక్షణలో ఒక క్రమశిక్షణ, మాట్లాడితే మంచి మాట ఆడండి, లేకపోతే కాముగా ఉండండి. మీకు అల్లాహ్ మరియు అంతిమ దినం పట్ల విశ్వాసం ఉంటే ఇలా చేయాలి. మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, ఎవరైతే అల్లాహ్ మరియు పరలోకం పట్ల విశ్వాసం ఉంచుతారో, అల్లాహ్ మరియు అంతిమ దినం పట్ల ఎవరికైతే విశ్వాసం ఉందో వారు మాట్లాడితే మంచి మాట్లాడండి, లేకపోతే కాముగా ఉండండి. ఎందుకంటే ఇది కబీరా గుణాల్లో కూడా వెళ్ళిపోతుంది, పెద్ద పాపంలో కూడా వెళ్ళిపోతుంది. ఒక మాట అంత ప్రమాదం అంటే అవును, దాన్ని అర్థం చేసుకోవటం చాలా సులువు. మనకు ఎవరి దగ్గర నుంచైనా ఒక అమౌంట్ రావాలి, డబ్బులు రావాలి, ఆయన ఫోన్ నంబర్ ఇమ్మన్నారు, లేకపోతే అకౌంట్ నంబర్ ఇమ్మన్నారు, అందులో మనం ఒక నంబరే తేడా చెప్పాం, అంతే. అది మన అకౌంట్లో రాదు, అది వేరే అకౌంట్లో వెళ్ళిపోతుంది. అంటే మాట ఎంత విలువైంది, మాట జారింది, ఒక్క నంబరే మారింది. అందుకే మాట్లాడితే కరెక్ట్ మాట్లాడండి, లేకపోతే కామ్గా ఉండండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, ఎవరైతే రెండు పెదాల మధ్య ఉన్నటువంటి నోరు, రెండు తొడల మధ్య ఉన్నటువంటి మర్మము, దీనిని గురించి జామీనిస్తారు, కాపాడుతామని. నేను జన్నత్ గురించి వారికి జామీనిస్తాను. అంత మాట ఎందుకు చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం? అవి జారాయి అంటే జన్నత్ పోతుంది. అందుకే దాన్ని కాపాడుతారని వాగ్దానం ఇస్తే నేను జన్నత్ యొక్క వాగ్దానం ఇస్తాను, జామీన్ ఇస్తాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కావాలని కాకుండా అలవాటు ప్రకారము రేపు చెప్తాను అన్నారు. అస్హాబే కహఫ్ గురించి, కొండ గుహవారి గురించి, ఆత్మ గురించి, జుల్కర్నైన్ గురించి అడిగినప్పుడు రేపు చెప్తాను అని ఒక మాట అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 15 రోజుల వరకు వహీ ఆపేశారు. ఒకరోజు వహీ ఆగితే
ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రయీల్ అలైహిస్సలాం వారితో అనేవారు, మీరు తరచు వస్తూ ఉండండి అనేవారు. జిబ్రయీల్ రాకపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎలా అనిపించేది, ఎంత బాధపడేవారు? హదీస్లో వస్తుంది, ఒకసారి ఆయన కొండ నుంచి దూకాలనుకున్నారు, అంత బాధపడిపోయారు. అకస్మాత్తుగా జిబ్రయీల్ కనిపించి అన్నారు, ముహమ్మద్ అని పిలిచారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు, ఆయన భూమి ఆకాశాల మధ్యలో తన సింహాసనంపై కూర్చొని కనిపించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన యొక్క విశ్వరూపాన్ని ఒకసారి భూమిపై, ఒకసారి ఆకాశాల్లో చూశారు. ఆ ఒకసారి చూసిందే భూమిపై. ఆ సందర్భంలో ఆయన తనను తాను ఆ కొండపై నుంచి దూకి అని అనిపించింది. అంటే జిబ్రయీల్ రాకపోతే అంత తాపత్రయపడేవాడు. నా వల్ల ఏ తప్పు జరిగింది, నేనేం పొరపాటు చేశాను అని ఆయన లోలోనూ చాలా బాధపడేవాడు. 15 రోజుల తర్వాత అల్లాహ్ ఏమన్నారు, వలా తఖూలన్న లిషైఇన్ ఇన్నీ ఫాయిలున్ దాలిక గదన్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయం గురించి అయినా నేను రేపు చేస్తాను అని అనకండి, ఇల్లా అయ్యషా అల్లాహ్, ఇన్షాల్లా అనండి. వద్కుర్ రబ్బక ఇదా నసీత, ఒకవేళ మర్చిపోతే గుర్తు రాగానే ఇన్షాల్లా అనండి. అసా అన్ యహ్దియని రబ్బి లి అఖ్రబ మిన్ హాదా రషదా. ఇందులో విచిత్రం ఏమీ లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేరే మార్గం మీకు తెరుస్తాడు. హజరత్ సులైమాన్ అలైహిస్సలాం హదీస్లో వస్తుంది, సహీహ్ బుఖారీలో 99 మంది భార్యలు ఆయనకు. ఆయన అనుకున్నారు, ఇలా నిర్ణయం చేసుకున్నారు, నాకున్నటువంటి భార్యలతో నేను ఒకే రోజు గడిపి, ఒకే రోజు కలిసి, ఒకసారిగా వారితో పుట్టే ఆ బిడ్డల్ని, సంతానాన్ని, ఆ కొడుకులను తీసుకొని అల్లాహ్ మార్గములో రణభూమిలో వెళ్ళాలి అని నిర్ణయంతో ఆ రాత్రి కలిశారు ఆ భార్యలతో. కానీ ఒక్క బిడ్డ పుట్టలేదు, ఒకే బిడ్డ పుట్టాడు. 99 భార్యలు. ఆ బిడ్డ కూడా సగం దేహంతో పుట్టాడు. సహీహ్ బుఖారీలో హదీస్ వస్తుంది, సగం దేహంతో పుట్టాడు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, సులైమాన్ నువ్వు ఇన్షాల్లా అన్నది, నీ వైపు నుండి ఏం జరుగుతుంది, నువ్వు అనుకున్నట్టు అయిపోద్దా? అయిపోదు. అల్లాహ్ తలుచుకుంటే ఆయన అనాలి. నువ్వు ఎవరినంటున్నారు అక్కడ? ఇక్కడ అల్లాహ్, సులైమాన్ అలైహిస్సలాం. అందుకే అల్లాహ్ ఏమంటున్నారు ఖురాన్ గ్రంథంలో, వమా తషాఊన ఇల్లా అన్ యషా అల్లాహు రబ్బుల్ ఆలమీన్. మీరు అనుకున్నదేమీ జరగదు, అల్లాహ్ ఏది అనుకుంటే అదే జరుగుతుంది. అందుకే విషయాన్ని అల్లాహ్ వైపు ఎందుకు మరల్చలేదు అంటున్నారు. ఏ స్థాయికి తగ్గ ఆ స్థాయిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని పట్టుతాడు కూడా, పట్టుకుంటాడు కూడా. స్థాయి గొప్పదే అయితే వారిని పట్టుకోవడం చాలా గట్టిగా ఉంటుంది. హజరత్ మూసా అలైహిస్సలాం ఒక సభలో నిలబడి ఖతీబు ఫీ బనీ ఇస్రాయిల్, ఖతీబు ఫీ బనీ ఇస్రాయిల్, బనీ ఇస్రాయిల్లో బయాన్ చేస్తున్నారు. అందులో ఒక వ్యక్తి నిలబడి అన్నాడు, అయ్యుహన్నాసు అఅలము. మూసా గారు, ఈ లోకంలో అందరికంటే ఎక్కువ జ్ఞాని ఎవరున్నారు? అఅలం వఖాల అనా అఅలము. ఆయన వెంటనే అన్నారు, నేను అందరికంటే పెద్ద జ్ఞానిని. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 122. ఫఅతబల్లాహు అలైహి మూసా లం యరుదు ఇలైహి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ని పట్టుకున్నారు. ఒక్క మాటే కదా, ఆయన చెప్పింది చేసిందేమీ లేదు, మాట నోటితో చెప్పారు, నేను అందరికంటే పెద్ద జ్ఞాని. అల్లాహ్ యొక్క అతను పట్టు ఆయనపై వచ్చేసింది. ఎందుకు? అల్లాహ్ అంటున్నారు, నా వైపు మరల్చలేదు.
ذي علم عليم. ప్రతి జ్ఞానిపై మరొక జ్ఞాని ఉంటాడు అని అల్లాహ్ ఖురాన్ లో అంటున్నాడు. అయినా జ్ఞానులందరిపై జ్ఞాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే కదా ఆదంని నేను పుట్టిస్తున్నాను అని అల్లాహ్ అన్నప్పుడు దైవదూతలు అన్నారు, ఇన్ని జాఇలున్ ఫిల్ అర్ది ఖలీఫా ఖాలు అతజఅలూన ఫీహా మన్ యుఫ్సిదు ఫీహా వ యస్ఫికు దిమా. అల్లా ఎందుకు అటువంటి జాతిని పుట్టిస్తున్నావు? అల్లకల్లోనాలు రేకెత్తిస్తారు, రక్తపాతాలు సృష్టిస్తారు. ఎందుకు అలాంటి జాతిని పుట్టిస్తున్నావు? ఖాల ఇన్ని ఆలము మా లా తఅలమూన్. నాకు తెలిసింది మీకు తెలియదు అని అల్లాహ్ అంటున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ ఆదం అలైహిస్సలాం వారికి వెంటనే కొన్ని వస్తువుల పేర్లు నేర్పించి దైవదూతల్ని పరీక్ష పెట్టేశాడు. ఈ వస్తువుల పేర్లు చెప్పండి. దైవదూతలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను బాగా గుర్తించే ఒక జాతి. వారు ఏమన్నారు? ఖాలు సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా. అల్లాహ్ నీవు పరిశుద్ధుడవు, మాకు అంత జ్ఞానం లేదు, నువ్వు ఎంత జ్ఞానం ఇచ్చావో అంతే మా దగ్గర. ఆ పట్టు నుండి వారు విడిపించుకున్నారు. అంటే మాట అయితే అల్లాహ్ ముందు చెప్పేశారు, తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పవిత్రతను చాటి మాకంత జ్ఞానం లేదల్లా, నువ్వు ఎంత ఇచ్చావు అంతే ఉంది. హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వెళ్ళు మూసా, రెండు సముద్రాలు కలిసే చోట నా దాసుడు ఉన్నాడు. ఆతైనాహు రహ్మతన్ మిన్ ఇందినా వఅల్లమ్నాహు మిన్ లదున్నా ఇల్మా. ఆయనకి నేను జ్ఞానం నేర్పించాను, నీకంటే ఎక్కువ జ్ఞాని ఆయన, ఇది నేర్చుకో. హజరత్ మూసా అలైహిస్సలాం తిరుగు మాట లేకుండా, ఏమి చెప్పకుండా వెంటనే బయలుదేరి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాట ముందు తిరుగు మాట పనికిరాదు. సజ్దా చేయమంటే అందరూ చేశారు, దైవదూతలు చేశారు, ఇబ్లీస్ చేయలేదు. మా మనాక అన్ తస్జుద లిమా ఖలక్తు బియదయ్య. నేను నా చేతుల ద్వారా తయారు చేసిన ఈ ఆదం మొక్కలు ఎందుకు సజ్దా చేయలేదని అడిగేటప్పుడు قال انا خير منه خلقتني من نار وخلقته من طين అన్నాడు. నేను వాడికంటే గొప్పవాడిని, నన్ను నువ్వు అగ్నితో పుట్టించావు, వాడిని మట్టితో పుట్టించావు కదా అని తిరిగి సమాధానం ఇస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు తెలియదంటూ ఏమైనా ఉందా? కాబట్టి విషయాలు అల్లాహ్ గురించి ఎప్పుడైతే వస్తుందో చాలా జాగ్రత్త వహించాలి. ఎలా పడితే అలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే ప్రమాదకరము. ఒక అజాజీల్, గౌరవమైన స్థాయికి వెళ్ళినటువంటి అజాజీల్ కేవలం తన మాట కారణంగానే ఇబ్లీస్ అయిపోయాడు. మన తెలివి గొప్పదైతే అవ్వచ్చు, కానీ మన తెలివి కంటే అల్లాహ్ యొక్క తెలివి చాలా గొప్పది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా నిందించడానికి పనికిరాడు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాయి. మన్ వజద ఖైరన్ ఫల్యహ్మదిల్లాహ్ వమన్ వజద గైర దాలిక్ ఫలా యలూమన్న ఇల్లా నఫ్సా. మీకు ఏదైనా మేలు జరిగితే అల్లాహ్ యొక్క స్తుతిని స్తుతించండి, కీడు జరిగితే అది అల్లాహ్ వైపు మరల్చకండి. మిమ్మల్ని నిందించుకోండి, అల్లాహ్ వైపు మరల్చకండి. హజరత్ యూనుస్ అలైహిస్సలాం ఏం చేశారని, అల్లాహ్ శిక్ష రాలేదని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంతే. అక్కడి నుంచి పారిపోయారు. ఇంకా నేను వెళ్తే నన్ను ఎగతాళి చేస్తారు, నాతో ఆడుకుంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అల్లాహ్ ఆయన్ని పట్టుకున్నాడు, చేప పట్టలో బంధించారు. ఆయన ఏ మాత్రం కూడా ఒక్క కించిత్ మాట కూడా అల్లాహ్ మీద పెట్టలేదు. వెంటనే అల్లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్ అని అన్నాడు. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం నాకు లేడు.
ఆయన పరిశుద్ధుడు, లోపరహితుడు. లోపాలన్నీ నాలోనే ఉన్నాయి. నేను పాపాత్ముని. ఇన్ని గొంతు మినస్సాలిమే. అందుకే అల్లా ఏమంటున్నారు? వజన్ను ఇజ్ జహబ ముగాజిబన్ ఫజన్న అల్లా నక్దిర్ అలైహి ఫనాదైనా ఫి ظుల్మాత్ లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్న మినస్ సాలిమీన్. ఆ చాపవాడి గురించి ఓ ప్రవక్త నీకు తెలుసా? చీకట్లలో నేను బంధించేటప్పుడు నా స్తుతిని స్తుతించాడు. ఏ స్థితిలో అయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిందారుడు కాదు. ఆయన విషయంలో నోటిని చాలా కంట్రోల్లో ఉంచాలి. మనకు ఇష్టం వచ్చింది మనము ఆయన గురించి మాట్లాడటానికి వీల్లేదు. చాలా మంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పొట్టు వేస్తారు. అల్లాహ్ కసమ్ సే అది సింపుల్ కాదు, చాలా ప్రమాదకరం. ఇంకా వేరే వేరే ఒట్లు ఎన్ని వేశారో అవి 1,00,000 ఒట్లు ఒకవైపు, అల్లాహ్ పేరుతో వేసిన ఒట్లు ఒకవైపు అని పెద్ద పెద్ద ముఫస్సిరులు కూడా చెప్పారు. కాబట్టి హజరత్ ఈసా అలైహిస్సలాం వారు ఒక వ్యక్తిని చూశారు, దొంగతనం చేస్తున్నాడు. ఆయన్ని పిలిచి అన్నారు, కదా ఏమయ్యా ఎందుకు దొంగతనం చేస్తున్నావు? అల్లాహ్ సాక్షిగా నేను దొంగతనం చేయలేదు అన్నాడు. సరే, నా కళ్ళు పొరపాటు పడ్డాయి, నువ్వే నిజం తెలుపు అన్నాడు. ఎందుకన్నా? ఆ వ్యక్తి అల్లాహ్ సాక్షిగా అన్నాడు. అంటే ఎదుటి వ్యక్తి ఎప్పుడైతే అల్లాహ్ సాక్షి వింటాడో దాన్ని గౌరవించాలి. అంతేగాని వాడిని బుకాయించవలసిన అవసరం లేదు. అబద్ధం ఆడుతున్నా, నిజం చెప్పు, చూశాను కదా నేను. అల్లాహ్ సాక్షి అనిన తర్వాత ఇంకా మాట్లాడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి పట్టుబడతాడు. అందుకే మాట ఆడేటప్పుడు ఈ నోటి నుండి వచ్చే మాటని కూడా చాలా విలువ. మా యల్ఫిజు మిన్ ఖౌలిన్ ఇల్లా లదైహి రకీబున్ అతీద్. మా యల్ఫిజు మిన్ ఖౌలిన్, లఫ్జ్ అంటావు కదా, మాట లఫ్జ్. మీ నోటి నుండి వచ్చినట్టు లఫ్జ్ మాట, ఒక పదము ఇలా రాదే రాదు. దాన్ని తీసుకోవడానికి, భద్రపరచుకోవడానికి నా దైవవంతులు రెడీగా ఉంటారు. అంటే మాటకు అంత విలువ ఉందా? అవును, అంత విలువ ఉంది. మా యల్ఫిజు మిన్ ఖౌలిన్ ఇల్లా లదైహి రకీబున్ అతీద్. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కిరామున్ కాతిబీన్ యఅలమూన మా తఫఅలూన్. కిరామ్ గౌరవమైనటువంటి దూతలు, కాతిబీన్ ఇద్దరు లేఖకులు, యఅలమూన మా తఫఅలూన్ మీరు ఏం చేసినా ఏం చెప్పినా దాన్ని లిఖిస్తూ ఉంటారు, వారికి తెలుసు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరికైతే అల్లాహ్ మరియు అంతిమ దినం పట్ల విశ్వాసం ఉందో వారు మాట్లాడితే మంచి మాట్లాడండి, లేకపోతే కాముగా ఉండండి. అది మూసా అలైహిస్సలాం ఖిజర్తో వెళ్ళారు. ఖిజర్ గారు కూడా గురువు గారు కాబట్టి తన శిష్యుడు మూసా అలైహిస్సలాంతో అన్నారు, నాతో నువ్వు ఉండలేవు. లన్ తస్తతియ మఇయ సబర కైఫ తస్బిరు మా లం తుహిత్ బి ఖుబ్రా. నువ్వు ఎలా ఓర్పు వహిస్తావయ్యా? దేని గురించి అయితే నువ్వు తెలుసుకోవు, దేని గురించి అయితే నీకు తెలీదు, తెలియని విషయం పట్ల నువ్వు ఓర్పు వహించలేవు. ఎవరైనా సరే, ప్రవక్తలైనా సరే, ఎవరైనా సరే, తెలియని విషయం పట్ల వారికి సహనం ఉండదు. ఎలా ఉంటుంది? కళ్ళ ముందు జరుగుతుంది అన్యాయం, కానీ అది ఎందుకు జరుగుతుంది, దాని వెనుక ఏముంది తెలియదు కాబట్టి వారు ఓపిక పట్టలేరు. కైఫ తస్బిరు మా లం తుహిత్ బి ఖుబ్రా. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా మూసా అలైహిస్సలాం? ఖాల సతజిదుని ఇన్షాఅల్లాహు సాబిరన్ వలా ఆసి లక అమర. నన్ను నువ్వు చూస్తావు, నన్ను మీరు చూస్తారు, అల్లాహ్ తలుచుకుంటే నేను ఓర్పు వహించేవాడు. అప్పుడు ఆయన ఒక షరతు పెట్టాడు, అలా తస్అలిని అన్ షైఇన్ హత్తా యహ్దిస లక జిక్ర. అయితే నువ్వేం అడగకూడదు నన్ను. చూసారు, ఆయన కూడా ఒక గురువు గారు తన శిష్యుడిని చెప్తుంది ఏంటంటే, నువ్వు మంచి నేను మాట్లాడుకో,
ఏ విషయమైనా నేను చెప్పినంత వరకు మీరు అడగకూడదు. సరే అన్నారు, బయలుదేరారు. ఆ నావ సంఘటన జరిగింది, నావను పగలగొట్టారు. వెంటనే పట్టుకున్నాను. అతుహ్లికు అహలిన లకద్ జిక్త షైఅన్ ఇమ్రా. ఏమయ్యా, ప్రజల్ని ముంచాలనుకుంటున్నావు ఏంటి? ఎందుకు పగలగొడుతున్నావు నావా? నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు అని తన గురువు గారిని అడుగుతున్నాడు. ఆయన అంటున్నాడు వెంటనే, అల్లం అప్పుడు లెంతస్తీయ సభ, నేను చెప్పలేదు నాకు ఉండలేరు. వెంటనే అన్నాడు, కాలల్లా తువాకిస్ని బిమా నసీతు, మరచిపోయినందుకు నన్ను పట్టుకోకండి. సరే, ఇకపైనైనా నువ్వు కంట్రోల్ చేసుకో, నీ నోటిని కళ్ళెంపేయి, మాట్లాడు. కానీ వెంటనే మళ్ళా మాట్లాడాను. ఏ పాపం తెలియని ఒక పిల్లడు నేను చంపేస్తూ ఉంటే నేను చూసుకుని ఊరుకుంటాడా? అతప్తు, నువ్వు చంపుతున్నావా ఏ పాపం తెలియని వాడిని అని వెంటనే నోరు తెరిచి అడిగేశాడు. చాలా పెద్ద పాపం నువ్వు చేస్తుంది, ఒక పసిపిల్లని చెప్పేస్తున్నావు. అలం అకుల్లక ఇన్నక లన్ తస్తతియ మయ్య సబర్, చెప్పలేదా నువ్వు ఓర్పోయించలేవని, నా దగ్గర మాట్లాడకుండా ఉండలేవని? ఇన్ సాల్తుక అన్ షై, ఈసారి కనుక నేను అడిగితే మీరు నన్ను పంపించేయండి, నాకు మీ యొక్క స్కూల్ నుండి నన్ను తీసేయండి, పర్మిట్ చేసేయండి. ఈసారి అడిగితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అల్లా కరుణించాలి, మూసా కొంచెం ఓపిక పట్టి నోరు కట్టుకుంటే బాగుంది. కానీ తర్వాత అడిగేశారు. ఒక ఊరిలో వెళ్ళారు, అక్కడ ఎవరు ఆతిథ్యం చేయలేదు, అక్కడ పడిపోతున్న భవనాన్ని నిలబెట్టాడు. వెంటనే అన్నారు, మూసా అందరూ దుర్మార్గులే, మీరు చేశారు కదా ఈ పని, దీన్ని కూలి చేసుకుంటే బాగుంది కదా. వెంటనే అన్నారు, ఇప్పుడు నీకు నాకు కట్, వీళ్ళు వెళ్ళిపోవలసిందే, మూడో ఛాన్స్ కూడా పోయింది, ఇక్కడ నుంచి వెళ్ళిపో. అప్పుడు చెప్పారు అసలు జరిగింది ఏంటి, నువ్వు ఎందుకు ఓపిక పట్టలేదు, దీని వెనక ఉన్న రహస్యాలు ఏంటి అన్ని కూడా ఆయన చెప్పారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇది భయపడే ఒక మంచి మాట కూడా, ఒక కరెక్ట్ మాట కూడా అడగడానికి భయపడతారు. ఏమో నా మాటలు ఏమో రాంగ్ ఉంటుంది, ఏమో తక్కువ ఉంటుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చున్న వ్యక్తులందరికీ క్వశ్చన్ వేశారు. విశ్వాసి యొక్క ఉదాహరణ ఒక చెట్టు, ఆ చెట్టు యొక్క ఆకులు రాలవు, ఆ చెట్టు పేరు చెప్పండి. సహాబా అందరూ ఏ చెట్టు బాబా, దాని ఆకులు రాలవంట అని చెప్పి అందరూ ఆలోచించుకుంటూ కూర్చున్నారు. అందులో ఒక పిల్లాడు ఉన్నాడు, చిన్న వయసు పిల్లాడు, ఉమర్ రజియల్లాహు కొడుకు అబ్దుల్లా రజియల్లాహు. ఆయనకి ఆలోచన వస్తుంది, అది ఖర్జూరపు చెట్టు అని. కానీ నాకంటే పెద్ద పెద్ద వాళ్ళ నోట్లు కట్టుకొని ఉన్నారు, నేను ఎలా చెప్తాను అని చెప్పి కూర్చున్నాను, మాట్లాడలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, షజరతున్ నఖ్ల, ఖర్జూరపు చెట్టు అని. అయ్యో, నాకు వచ్చింది చెప్పాలనుకుంటున్నాను, ఈ పెద్ద పెద్దలు ఉన్నారు, ఎవరు చెప్పలేదని నేను చెప్పలేదు. అంటే సభ యొక్క గౌరవం అది, అది సభ యొక్క గౌరవం. సభలో ఉండే పెద్దవాళ్ళే మాట్లాడలేకపోతే నేను ఎందుకు మాట్లాడాలి అని ఆయన కామ్గా ఉన్నారు. కరెక్ట్ అయినప్పటికీ అక్కడ భయపడ్డా. ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి ఈ హదీస్ని తీసుకొని విద్య నేర్చుకోవడంలో సిగ్గు ఉంటే నేర్చుకోలేరు అని కూడా తీసుకొచ్చారు. ఆయన సిగ్గుపడి చెప్పలేదు, చిన్న వయసు అని. ఉమర్ రజియల్లాహు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన్ని చివాట్లు పెట్టారు. నువ్వు చెప్తే బాగుంది కదా, నా గౌరవం పెరిగేది, ఉమర్ కొడుకు చెప్పాడు అని ఆయన అంటున్నాడు. నోరు తెరిస్తే మంచి మాట చెప్పొచ్చు, చెడ్డ మాటలు తప్పు అనుకుంటే చెప్పకూడదు, సంశయం ఉంటే చెప్పకూడదు, డౌట్ ఉంటే చెప్పకూడదు. మాటే చాలా వ్యక్తుల మధ్య కట్ అయిపోద్ది. ఒక మాట, మంచి స్నేహంలో ఉంటారు, ఒక మాటతో ఇంక జీవితంలో ముఖాలు చూపించుకోరు, మాట్లాడలేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తులకు జన్నత్లో వేయడు ఏ వ్యక్తులైతే పరస్పరము ద్వేషం పెట్టుకొని ఉంటారు. ఒక హదీస్, మరొక హదీస్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారంలో ఒక రోజు 2 రోజులు కొంతమందిని క్షమిస్తూ ఉంటాడు. కానీ అక్కడ అంటాడు, షిరిక్ చేయకుండా ఉండే వ్యక్తులలో ఎవరైతే పరస్పరం ద్వేషం పెట్టుకోలేదో వారిని క్షమించండి అంటాడు. ద్వేషం పెట్టుకునే వారికి క్షమించండి. కాబట్టి ఒకరి పట్ల మరొకరు ద్వేషభావంతో ముస్లింలు ఉండకండి. అలా ఉంటే వారికి స్వర్గం లేదు, నరకము అని కబీరా గునా అంటున్నారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ హదీస్ పూర్తయి కూడా ఇంకా ఉంది. అలా ఉండకుండా మీరు కలిసే భాగ్యము మార్గం చూపించనా అన్నారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చూపించండి ప్రవక్త. ఎందుకంటే కొన్ని మాటల వల్ల మనము విడిపోతూ ఉంటాము. కలిసి ఉండే భాగ్యం చూపించండి, మార్గం చూపించండి అన్నారు. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇఫ్సు సలాం బైనకుం, పరస్పరము సలాం చేసుకోండి అన్నారు. అల్లాహు అక్బర్. సలాం కనిపిస్తుంది. అందుకే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రారంభించే వారికి పుణ్యం ఎక్కువ అన్నారు. నేను ఎందుకు చేయాలి, వాడు చేయకపోతే అని కాదు, నేను ముందు చేస్తే నాకు పుణ్యం ఎక్కువ, తర్వాత చేసేవాడికి పుణ్యం తక్కువ. ముందు చేసేవారు అంటే అల్లాహ్కి చాలా ఇష్టం. సలాం బైనకుం అని అన్నారు. ఉమ్మల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రలియల్లాహు అన్హా, ఎంత గొప్ప స్థాయి ఆమెది, చాలా గొప్ప స్థాయి. అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి తల్లిపై నింద మోపారు ఎవరు? మునాఫికులు, వంచన. ఆ సుడిలో కొంతమంది విశ్వాసులు కూడా వచ్చేసారు. సహీహ్ బుఖారీలో హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 2661. చివరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఆమెతో మాట్లాడటం మానేశారు. 1 నెల రోజులు అయిపోయింది, ఆమె దగ్గరికి రాలేదు. ఆమె దగ్గరికి వచ్చినా ఎలాగున్నావు ఆయిషా అని అడగలేదు. మంచం పట్టేసింది ఆమె. ఆయన అనేవారు, కైఫతీకు, ఈమె ఎలా ఉంది అనేవారు. అంటే వేరే వాళ్ళని అడుగుతున్నారు, అంతేగాని ఆమెను కూడా అడగలేదు. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్మul ముమినీన్ ఆయిషా దగ్గర కూర్చున్నారు. తల్లి తండ్రి ఇద్దరు కూడా ఉన్నారు. అమ్మా నాన్న కూడా వచ్చారు. మంచంపై ఉమ్మul ముమినీన్ పడుకొని ఉన్నారు. ఒకవైపు అమ్మ, ఒకవైపు నాన్న నిల్చున్నారు. కాళ్ళ దగ్గర అక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చున్నారు. ఆయిషా, నీ వల్ల పొరపాటు జరిగితే క్షమాపణ వేడుకో, అల్లాహ్ క్షమిస్తాడు. లేదు అంటే ఏదో మార్గం తీస్తాడు అల్లాహ్. పొరపాటు జరగలేదు, మార్గం అల్లాహ్ తీస్తాడు. ఉమ్మul ముమినీన్ ఆయిషా ఏమంటుంది? నేను పెద్దగా ఖురాన్ కూడా చదవలేదు, అంటే ఆ జ్ఞానం నాకు పెద్దగా లేదు. మా తల్లి అంటుంది ఆయిషా, నాకు అంతగా ఖురాన్ జ్ఞానం లేదు. నెక్స్ట్ నా వయసు కూడా చిన్న వయసు, కాబట్టి మా నాన్నతో చెప్పాను, నాన్న అజిబ్ని యా అబీ, నాన్న మీరు జవాబు ఇవ్వండి. నాకు ప్రశ్నించారు కదా ప్రవక్త వారు, మీరు జవాబు ఇవ్వండి. వల్లాహి లా అదరి మా అకూలు లీ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ సాక్షిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఏం చెప్పారో నాకు తెలియదు. అంతేగాని ఏదో చెప్పేశారు. ఆయన నోటిని ఎలా కంట్రోల్ చేశారు? అబూబకర్ సిద్దిక్ సందర్భం ఏంటి? ఆయన గారు కూతురిపై ఒక అభాండ ఉంది, ప్రవక్త వారు నెల నుంచి దూరంగా ఉన్నారు. ఆయన ఏమంటున్నారు? ఏం చెప్పాలో నాకు తెలియదు. చూసారా, ఒక పెద్ద వ్యక్తి అబూబకర్ సిద్దిక్. కూతురు అంటుంది, మీరు మాట్లాడండి, ఏదైనా సమాధానం ఇవ్వండి. మనమైతే 1 గంట వేసేస్తాం అక్కడే, 1 గంట. ఆయన వెంటనే ఏం చెప్పాలి నాకు తెలియట్లేదన్నా. యా అమ్మి అజిబ్ని, నా వైపు నుండి అమ్మ నువ్వైనా సమాధానం ఇవ్వు. యా ఉమ్మి అజిబ్ని. కానీ వాళ్ళ అమ్మ కూడా అదే, వల్లాహి మా అకూలు లీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్తకి ఏం చెప్పాలో నాకు తెలియదమ్మా, నేను మాట్లాడలేను అంటుంది. కానీ నేటి ఆడవాళ్ళు తన కూతురు విషయం ఏమొస్తే అల్లుడు ముందు ఎన్ని మాట్లాడతారు, ఏమేమి చెప్తారు. కానీ ఇక్కడ
తల్లి అంటుంది, ఏం మాట్లాడినా తెలియదు. ఎందుకంటే వారికి తెలుసు, మాట్లాడితే మంచి మాట్లాడాలి, ఏదైనా మాట జారితే ప్రమాదం. మన జీవితాల్లో ఎన్నో ఇటువంటి ఉదాహరణలు జరిగి ఉంటాయి. నేను ఇప్పుడే చెప్పాను, ఒక నంబర్ రాంగ్ చెప్తే మనము మన అకౌంట్కి రాకుండా ఇంకో దగ్గర వెళ్ళిపోతుంది. మనం రాంగ్ నొక్కినా, మనం రాంగ్ చెప్పినా, రీఛార్జ్ చేసే అబ్బాయికి రాంగ్ నెంబర్ చెప్పినా, ఒక్క నెంబరే రాంగ్ చెప్పాం, ఎవరికి వెళ్ళిపోతుంది రీఛార్జ్ మనకి. కాబట్టి మాట ఆడే ముందు మా బుఖారీ రహమతుల్లాహి అలైహి అందుకే ఏమన్నారు, ముందు తెలుసుకో, ఆ తర్వాత మాట్లాడు. ఖబ్లల్ ఖౌల్ వల్ అమల్, అల్ ఇల్ము ఖబ్లల్ ఖౌల్ వల్ అమల్. జ్ఞానం అనేది, నేర్చుకోవడం అనేది ముందు అవసరం. ఏమైనా మాట్లాడాలి, చేయాలి అంటే ముందు జ్ఞానం అవసరం. కాబట్టి ఏది పడుతుంది మాట్లాడడానికి వీలు లేదు. అందులో అల్లాహ్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉమ్ముల్ మోమినీన్ వైపు నుండి ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా వైపు నుండి మాట్లాడేవాడు ఎవరు లేరు. నాన్నగారు లేరు, అమ్మ లేరు, ఇంకెవరు మాట్లాడతారు? అమ్మ నాన్న మాట్లాడకపోతే ఇంకెవరు లేరు. ఆమె అంటుంది, నేనే ధైర్యం చేసి ఒక మాట చెప్పాను. ఏం మాట చెప్పింది ఆమె? అప్పుడు ఆ టెన్షన్లో ఆమెకు యాకూబ్ అలైహిస్సలాం పేరు గుర్తురాలి. రానందుకు యూసుఫ్ అలైహిస్సలాం వారి నాన్నగారు ఏమన్నారో అదే నేను చెప్తాను. యూసుఫ్ అలైహిస్సలాం నాన్నగారు యాకూబ్ అలైహిస్సలాం, ఆ పేరు గుర్తు రాలేదు అని హదీస్లో ఆమె రివాయత్ చేస్తుంది. నేను అదే చెప్తాను. ఆయన ఏం చెప్పారు? యాకూబ్ అలైహిస్సలాం ఒక కొడుకు యూసుఫ్ని తీసుకెళ్లి వాళ్ళు బావిలో పడేశారు, ఆయన తీసుకెళ్ళి అక్కడికి అమ్మేశారు. ఈ విషయం ఆయనకి తెలియదు. యూసుఫ్ చనిపోయాడు, తోడే తినేసింది అని చెప్పారు. రెండో విషయం, యూసుఫ్ యొక్క తమ్ముడు బెంజమిన్, బనీ యమన్ అంటారు, బెంజమిన్ అని కూడా అంటారు, ఆయన దొంగతనం చేశాడు అని చెప్పి ఆయన పట్టుకున్నారు ఈజిప్ట్ లో, మిసర్లో. అన్నప్పుడు ఈ మాట అన్నారు, ఫస్సబరున్ జమీల్, నేను ఓర్పు వహిస్తాను. వల్లాహుల్ ముస్తఆన్ అలా మా తసిఫూన్, ప్రజలు కల్పించే విషయాల నుండి అల్లాహ్ నన్ను బయట తీస్తాడు, నాకు శరణమిచ్చేవాడు అల్లాహే. ఆ మాట ఆయన అన్నారు. అంతేగాని మీరు దొంగలు రా, మీరు ఇలా చేశారు రా, ఇలా చేశారు, ఒక్క మాట కూడా ఉండలేదు. అసంబంధించండి. అందులో ఎంత క్లియర్ ఉంది. కమీజు ఎక్కడ కూడా చెరగలేదు, రక్తం మరకలు ఉన్నాయి, ఎక్కడ చెరగలేదు, చిన్నది కూడా సిల్లి రంధ్రం కూడా లేదు, అంత బాగుంది కమీజు, రక్తం మరకలు ఉన్నాయి. నాన్న తోడే తినేసింది ఇదిగో కమీజు అని చూపిస్తాను. అది కూడా అడగలేదు ఆయన. ఏక తోడేలు తింటే కమీజ్ ఎంత సేఫ్గా ఉంటుందా అని కూడా అడగలేదు ఆయన. సబరం జమీల్, నేను సబర్ చేస్తాను. వల్లాహుల్ ముస్తఆన్ అలా మా తసిఫూన్, మీరు కల్పించే ఈ మాటల నుండి అల్లాహ్ నాకు మార్గం తెస్తాడు. ఉమ్ముల్ మోమినీన్ కూడా అదే చెప్పారు. ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అదే చెప్పారు. చెప్పి కుడివైపు తిరిగి పడుకున్నారు. ఈ నిండు కూర్చున్నారు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అటువైపు తిరిగి పడుకున్నారు. వీళ్ళు చూపించి కాసేపట్లో మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెమటలు పడుతున్నారు. ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా అంటున్నారు, చాలా తీవ్రమైన చలి, ఎముకలు కొడితే చలి, ఆ కాలంలో కూడా ఆయన చెమటలు పడుతున్నారు. ఆ సందర్భంలో కూడా ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా యొక్క పలుకులు, నోటి మాటలు చూడండి ఎలా ఉన్నాయి. నేను తిరిగి చూశాను, మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుదుటిపై నుంచి చెమటలు ముత్యాల మాదిరిగా రాలుతున్నాయి. మంచి పదాలు వాడి చెప్తున్నాయి, ముత్యాలు. కోపంలో కూడా ఆమె వేరే పదాలు వాడి ముత్యాల మాదిరి రాలుతున్నాయి. నా వైపు ప్రవక్త చూసి నవ్వారు చిరునవ్వు, మరియు అన్నారు, ఆయిషా సంతోషించు, నీవు నిర్దోషివని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ యొక్క ఆయతులు. వెంటనే తల్లి నిలబడ్డారు మంచం కోడి దగ్గర. హుమ్ యా ఆయిషా లీ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వయహ్మదు. ఆయిషా నిలబడు ప్రవక్త వారి గురించి.
స్టాండప్, నిలబడు. మరియు ఆయన్ని థ్యాంక్స్ చెప్పు, కృతజ్ఞత చెప్పు. ఆయిషా ఏమంటున్నారు, వల్లాహి మా యకూము లీ వలా లి గైరిహి ఇల్లల్లాహ్. అల్లాహ్ సాక్షిగా నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం కూడా నిలబడను, మీ కోసం కూడా నిలబడను, అల్లాహ్ కోసం నిలబడను. ఎందుకు? ఆయనే కదా నేను నిర్దోషమని తేల్చాడు. మీరందరూ ఏమన్నారు? నాకు నాన్న ఏమన్నారు, అమ్మ ఏమనింది, ప్రవక్త గారు ఏమన్నారు? అల్లాహే నిర్దోషి అని తేల్చాడు. ఆయన్ని స్తుతిస్తాను, నేను ఆయన గురించి నిలబడతాను అనింది తల్లి నేను ఆయిషా. ఇదే హదీస్లో అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు ఏమన్నారు తెలుసు? అబాండ మోపేవారులో అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారి బంధువు ఉన్నాడు, మస్తా బిన్ అసాసా ఉన్నాడు. మస్తా బిన్ అసాసాకి ప్రతి నెల పెన్షన్ ఇచ్చేవాడు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు. ప్రతి నెల ఖర్చుల కోసం పెన్షన్ ఇచ్చేవాడు. అల్లాహ్ సాక్షిగా ఇటువంటి వాడు నా కూతురిపై అబాండం మోపే వాళ్ళలో ఉన్నాడు. అల్లాహ్ సాక్షిగా వీడికి నేను పెన్షన్ ఇవ్వడం మానేస్తాను. ولا يعتل أولو الفضل منكم والسعة أن يؤتوا أولي القربى واليتامى والمساكين وفي سبيل الله أتحبون أن يغفر الله لكم. ఎందుకు మీరు ఇలా ఒట్టు వేస్తున్నారు? మీకు ఇచ్చినటువంటి ధనము నుండి నిరుపేదలకు ఇవ్వనని ఎందుకు ఇలా ఒట్టు వేస్తున్నారు? అల్లా నిన్ను క్షమించడం నీకు ఇష్టం లేదా? అల్లా నిన్ను క్షమించడం నీకు ఇష్టం లేదు, నువ్వు వాడిని క్షమించవా అని అల్లా అంటున్నాడు ఆయతులో. 22 ఆయత సూర నూర్లో. వెంటనే అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు తన మాటను తీసుకొని రిటర్ను, అల్లా నువ్వు నన్ను క్షమించాలి, నేను కూడా నీకు క్షమిస్తున్నాను, ఇక నుండి మళ్ళా పెన్షన్ జారీ చేస్తాను. అంటే మాట, మనం ఆడే మాట కేవలం నోటితో పెదాల మధ్యనున్న నాలికతోనే చెప్తాము, కానీ దానికి ఎంత విలువ ఉందో తెలుస్తుంది. ఇవన్నీ విషయాలు, ఇలాంటి విషయాలు ఖురాన్ మరియు హదీస్లో చాలా ఉన్నాయి. ఎంతో మంది మాట కారణంగా సర్వనాశనం అయిపోయారు. ఎంతో మంది మాట కారణంగా చాలా పైకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లేపారు. అందుకే మాట ఆడితే మంచి మాట ఆడండి, లేకపోతే కాముగా ఉండండి. ఈ విషయంలో ఎక్కువగా పట్టుబడిపోయేది స్త్రీలు. ఎందుకంటే జనరల్గా స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ మాట్లాడతారు. రోజుకి 2000 పదాలు పురుషులు మాట్లాడితే 7000 పదాలు స్త్రీలు మాట్లాడతారు. వారికి చాలా అవసరం ఈ విషయం నోటిని కళ్ళెం వేయడం. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను జన్నతులో చూశాను, జహన్నంలో చూశాను. జన్నతులో ఎక్కువగా నిరుపేద వాళ్ళు కనిపించారు, జహన్నంలో స్త్రీలు కనిపించారు అన్నారు. వెంటనే అడిగారు, ఓ ప్రవక్త, మేము స్త్రీలు జహన్నంలో ఎందుకు ఎక్కువ ఉన్నాము? మీరు కుఫర్ చేస్తారు, అల్లాహ్తో కుఫర్ చేస్తామా అని అడిగారు. కాదు, మీ భర్తలతో కుఫర్ చేస్తారు. మీ భర్తలు జీవితాంతరం అన్ని విధాల సౌకర్యాలు చేసినప్పటికీ ఎప్పుడో ఏదో ఒక విషయంలో కొరత వస్తే నీ ద్వారా జీవితంలో ఎప్పుడు నేను సుఖమే చూడలేదని వేస్తారు. ఒక్క మాట, నోటి మాట అంత ప్రమాదం. ఆ మాట కారణంగానే నరకంలో వెళ్ళిపోతారు. ఎంత ప్రమాదం మరి మాట. అందుకే దాన్ని కంట్రోల్ చేయటము చాలా గొప్ప విషయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని సాధించాలి. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين. الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهدي الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له